అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. మనం టెట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే బేసిక్ మ్యాథ్స్ అంతా చూస్తున్నాం కదా. నేనేం చూసాం, టైప్ ఆఫ్ నెంబర్స్, సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. అండ్ నిన్న ఇది ఒక క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఇది చూడండి, న్యాచురల్ నెంబర్స్ పైన ఏం అడిగాడు? మొదటి 45 సహజ సంఖ్యల మొత్తము. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1035, 1280, 2070, 2140, 1035, 1280, 2070, 2140. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఏంటిది? ఫస్ట్ 45 సహజ సంఖ్యల మొత్తము అడిగాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది చూడండి. Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n అనుకుంటే, అంటే ఇప్పుడు 45ని మనం n అనుకుంటే n ఇంటూ n ప్లస్ 1/2. ఇప్పుడు ఫస్ట్ 45 అడిగాడు కాబట్టి n ప్లస్లో 5 చూడండి 45 ఇంటూ 45 ప్లస్ 1/2 అంటే 45 ఇంటూ 46/2. ఇప్పుడు 2 టేబుల్ తోటి 46ని కట్ చేయండి. చూడండి, 2 2 జా 2 3 జా 45 ఇంటూ 23, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంత 35. ఆప్షన్స్లో ఉందేమో చూడండి, 1035. చూడండి, ఏ అనేది ఆప్షన్ అవుతుంది. సో ఈ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇందాక ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ మొత్తం కనుక్కున్నాం కదా. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 45 నెంబర్స్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు 51 ప్లస్ 52 ప్లస్ 53 అప్ టు 100 ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలంటే, ఈ స్టెప్ని అర్థం చేసుకోండి. ఇందాకట ఫార్ములానే యూజ్ చేయాలి. n ఇంటూ n ప్లస్ 1/2 యూజ్ చేయాలి. బట్ నేను ఏం చేస్తున్నానంటే 51 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల మొత్తం అడిగాడు కాబట్టి, ఇక్కడ నుంచి 51 నుంచి 100 మిడిల్లో ఉన్న నెంబర్స్ మొత్తం సమ్ అడిగాడు కాబట్టి, నేను 1 నుంచి 100 సమ్లోకి వెళ్ళి 1 నుంచి 15 తీసేస్తున్నా. అర్థమవుతుందా? 1 నుంచి 100 సమ్లోకి వెళ్ళి 1 నుంచి 50 తీసేస్తే ఇదే వస్తుంది కదా, 51 నుంచి 100 వరకు వస్తుంది కదా. ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు ఇదే ఫార్ములాని యూజ్ చేస్తున్నా. n ఇంటూ n ప్లస్ 1/2. ఫస్ట్ దానిలో n అంటేనేమో 100, సెకండ్ దానిలో n అంటేనేమో 50. చూడండి, ఇదే కదా, S100 మైనస్ S50. ఇక్కడ n అంటేనేమో 100, ఇక్కడ n అంటేనేమో 50. n ఇంటూ n ప్లస్ 1/2. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. చూడండి, నేను 2 టేబుల్లో ఇది కట్ చేసేసాను. ఇప్పుడు 50 ఇంటూ 101, 25 ఇంటూ 51. వీటిని సింప్లిఫై చేద్దాం. చూడండి, 5050 మైనస్ 1275. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 3775. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. ఇది న్యాచురల్ నెంబర్స్ పైన ఇలా అడుగుతాడు క్వశ్చన్. లేదా నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్కి వెళ్ళిపోదాం. నేను ఈవెన్ నెంబర్ అంటే డెఫినేషన్ చూసాం కదా. 2చే భాగించబడే సంఖ్యలన్నీ సరి సంఖ్యలు అవుతాయి. 2తో ఏవైతే డివిజిబుల్ అవుతాయో అవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, సరి సంఖ్యలన్నిట్లో ఇంకొక బిట్ ఏంటంటే థియరిటికల్ బిట్, సరి సంఖ్యలన్నిట్లో ప్రధాన సంఖ్య ఉన్నది ఒకటే. అదేంటంటే 2 అనేది మాత్రమే ప్రధాన సంఖ్య. 2 అనేది మాత్రమే ప్రధాన సంఖ్య. 1s ప్లేస్లో 2, 4, 6, 8, 0 ఏదున్నా అవి సరి సంఖ్యలు అవుతాయి. సరి సంఖ్యలన్నిటిలో 2, 1 మాత్రమే ప్రధాన సంఖ్య. 2 కారణాంకాలు గల అంకెలన్నీ సరి సంఖ్యలు అవుతాయి. 2 సరి సంఖ్యల మొత్తము లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యలే అవుతాయి. ఇది చూద్దాం. ఇప్పుడు సరి సంఖ్యల మీద కొన్ని పాయింట్స్ రాస్తాను చూడండి. ఈవెన్ నెంబర్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ 1 2 3 ఫార్ములాస్ ఉన్నాయి. 1 2 3 టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, సరి సంఖ్యలు అన్నిట్లో 2 ఒకటే ప్రధాన సంఖ్య. ఇందులో ఏమంటారంటే, ఆప్షన్స్ ఎట్లిస్తాడంటే, క్వశ్చన్ ఎట్లిస్తాడంటే, కింది వానిలో సరి ప్రధాన సంఖ్య అని ఇచ్చి 2 3 4 5 అని ఇస్తాడు. అందులో మనకు ఏకైక ప్రధాన సంఖ్య సరి సంఖ్యలలో ఏంటి? 2 మాత్రమే. ఓన్లీ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ అన్నమాట. ఈవెన్ ప్రైమ్ అనేది ఒక 2 మాత్రమే. 2 సరి సంఖ్యల సమ్ ప్రోడక్ట్ ఎల్లప్పుడూ ఈవెన్ నెంబర్. అంటే 2 ఈవెన్ నెంబర్స్ సమ్ము ప్రోడక్ట్ ఆల్వేస్ ఈవెన్ నెంబరే. దీనికి చూద్దాం, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్
2 ఈవెన్ నెంబర్స్. నేను 2 + 4 తీసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 6 అనేది కూడా ఈవెన్ నెంబరే. నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి. ఇదే 2 4 2 4 జా 4 2 జా 8. 8 అనేది కూడా ఈవెన్ నెంబరే. సో 2 ఈవెన్ నెంబర్స్ సమ్ అండ్ 2 ఈవెన్ నెంబర్స్ ప్రోడక్ట్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. 2 సరి సంఖ్యల మొత్తము 2 సరి సంఖ్యల లబ్ధము ఎప్పుడు ఈవెన్ నెంబరే. ఇప్పుడు సరి సంఖ్యల ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ వరుస సరి సంఖ్యల మొత్తము, దానికి ఒక ఫార్ములా ఉంది, చూద్దాం. మొదటి n సరి సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం మనం. మొదటి n సరి సంఖ్యలు కొన్ని రాద్దాం, కొన్ని రాయండి. చూడండి, 2 + 4 + 6 + 8 + 10. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు ఎంత ఉన్నది? 1 2 3 4 5. ఎన్ని? 5 ఈవెన్ నెంబర్స్, 5 సరి సంఖ్యల మొత్తం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం? 5 + 1 అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 10 10 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. వచ్చిందా? ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో చూద్దాం ఇప్పుడు మనం. ఇది ఫార్ములా, దీనిపైన ఒక క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. ఇది ఇంగ్లీష్లో రాస్తాను చూడండి. ఇట్లా అడుగుతాడు. ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 31. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ 1కి 31కి మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ 31 అంటే 30కి ఎండ్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 1 నుంచి 31 మధ్య ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ చూడండి, 2 4 6 8 10. 10 వరకు 5. నెక్స్ట్ 11 14 16 18 20. ఇక్కడ 5. నెక్స్ట్ 22 24 26 28 30. ఎన్ని అయినాయి? మొత్తం 15 అయినాయి. సో మనకి n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇప్పుడు? 15. అంతే కదా. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనం ఫార్ములా ఏమనుకున్నాం? n × n+1 అనుకున్నాం, అవునా? n × n+1 అంటే 15 × n+1 ఎంత? 16. 15 16 జా ఎంత? అది ఆన్సర్ అవుతుంది. 15 16 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 240. 240 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా అడగొచ్చు. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇప్పుడు మనం ఎంత అయింది? మొదటి n సరి సంఖ్యల మొత్తంకి ఫార్ములా నేర్చుకున్నాం, n × n+1. నెక్స్ట్ ఇక్కడే బేసి సంఖ్యల మొత్తం కూడా చూసేద్దాం. సరి సంఖ్యల మొత్తం అయిపోయింది కదా, బేసి సంఖ్యల మొత్తం కూడా చూద్దాం ఇప్పుడు. మొదటి n బేసి సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n². ఓకేనా? ఆడ్ నెంబర్స్ ద సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n². ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. మనం ఒక వరుసగా ఆడ్ నెంబర్స్ రాసుకుందాం. ఏంటి? 1 3 5 7 9. సో వీటిని యాడ్ చేయండి. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 10 ఇక్కడ 10 20 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 5² అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు మనము సరి సంఖ్యల మొత్తము చూసాము, బేసి సంఖ్యల మొత్తము. సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n × n+1. బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n². దీనిపైన ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇది 1 + 3 + 5 + అట్లా 25 వరకు పెట్టి మొత్తం ఎంత అన్నాడు. ఇది వరుసగానే ఉన్నాయి. వరుసగా n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఉంది మనకు. ఇప్పుడు n అంటే ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 అనేది n అవుతుంది, అవునా? ఇవన్నీ యాడ్ చేసుకుంటా ఉండే బదులు ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? n². n² అంటే ఆల్రెడీ 13 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 13². 13² ఎంత? మనకు ఆన్సర్ ఎంత? 13² 169 ఆన్సర్. ఇప్పుడు చూసారా, మొదటి n సరి సంఖ్యల మొత్తము చూసాము, మొదటి n బేసి సంఖ్యల మొత్తము చూసాము. ఇప్పుడు ఇంకా 2 ఫార్ములాస్ చూద్దాం. ఇంకొక కాన్సెప్ట్ చూడండి. మొదటి n సరి సంఖ్యల సరాసరి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n+1 అనేది ఫార్ములా. ఇప్పుడు మనము ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ మనం యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 30 వచ్చింది కదా. అంటే 5 ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 30 వచ్చింది కదా. ఇప్పుడు అదే చూద్దాం ఇక్కడ కూడా మనం. వాటి సరాసరి చూద్దాం. ఫస్ట్ n నెంబర్స్ సరాసరి చూద్దాం. ఫస్ట్ n నెంబర్స్ అంటే నేను కొన్ని తీసుకుంటున్నాను, ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్స్ సరాసరి చూద్దాం. ఇప్పుడు ఏమన్నాం? 5 + 1 అన్నానా? 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇందాకనే చూసాం కదా, 10 10 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో సరాసరి అంటే ఏంటి? 30 యాక్చువల్గా మనం ఎంత చేయాలి? 30 ఇవన్నీ ఉన్నాయి 5 అంతే కదా, యావరేజ్ అన్నమాట. 30/5 అంటే 5 1 జా 5 6 జా 6 వచ్చిందా? n+1 అనేది ఫార్ములా అవుతుంది అన్నమాట. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్
యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n+1 అవుతుంది. మొదటి n సరి సంఖ్యల సరాసరికి ఫార్ములా ఏంటి? n+1 అంటే ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చారో దానికి +1 చేస్తే సరిపోతుంది. ఇలాంటివే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. చూడంగానే ఆన్సర్ పెట్టేయచ్చు. మొదటి n సరి సంఖ్యల సరాసరి, మళ్ళీ మొదటి n బేసి సంఖ్యల సరాసరి, దానికి ఎంతో చూద్దాం. చూడండి, మొదటి n బేసి సంఖ్యల సరాసరి, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n అంటే ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చారో అంతే సరాసరి అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూద్దామా, టెస్ట్ చేద్దామా? ఇప్పుడు దీన్ని ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ రాయండి. చూడండి, 1 + 3 + 5 + 7 + 9 ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. సో సరాసరి ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం, నార్మల్ మెథడ్లో చూద్దాం. యావరేజ్ అంటే ఏం చేస్తాం? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. 1 + 3 + 5 + 7 + 9 ఎంత అవుతుంది? చూడండి, 10, ఇది 10, 25/5 అంతే కదా. ఎంత? 5 వచ్చిందా? 5 5 25, 5 వచ్చిందా? అదన్నమాట n అనేది. ఇప్పుడు మనం ఏమేమి చూసాం? మొదటి n సరి సంఖ్యల మొత్తం చూసాం, n × n+1. నెక్స్ట్ మొదటి n సరి సంఖ్యల సరాసరి చూసాం, ఏంటిది? n+1 అంతే కదా. మొదటి n బేసి సంఖ్యల మొత్తం చూసాం, ఎంత? n², అంతేనా. మొదటి n బేసి సంఖ్యల సరాసరి, దట్ ఈజ్ ఈక్వల్ టు n. The sum of first n even natural numbers is equal to n × n+1. The average of even numbers. The average of n even numbers. The average of first n even numbers is equal to n+1. Same as it is basic సంఖ్యలు కూడా, odd numbers కూడా. First n odd numbers sum n². The first n odd numbers average is equal to n. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే స్క్వేర్స్ ఉంది, సరి సంఖ్యల స్క్వేర్స్ మొత్తము ఉంది, బేసి సంఖ్యల స్క్వేర్స్ మొత్తం ఉంది. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.